ఏమైపోయిందో తెలియదు అని చెప్పి హవి 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 అని కొడుతూనే ఉన్నాను. సీరియస్గా చెప్తున్నా, అయిపోయింది అనుకున్నా. ఫిట్స్ అనుకోలేదు నేను. ఇంత ఫీవర్ వణికిపోతున్నాడు. అసలు నాకేం భయం వేస్తుంది. 2 times ఫిట్స్ వచ్చింది. ఎమర్జెన్సీ వార్డ్ లో జాయిన్ చేసిన తర్వాత తనకి 6 times ఫిట్స్ వచ్చింది. టోటల్ గా ఆ రోజులో 8 times ఫిట్స్ వస్తే తన నైట్ మొత్తం ఐసీయూలో పెట్టారు. అలాగే ఎవ్వరు బాధపడకూడదని నేను అన్ని చెప్తున్నాను. నేను వేసుకున్నాను, షర్ట్ కూడా వేసుకోలేదు. ఇంకా ఏమైపోయిందంటే ఇక ఈ కళ్ళల్లో గుడ్డు ఉండిద్ది కదా, ఈ గుడ్డు అనేది ఇలా పైకి వెళ్ళిపోయింది కొంచెం. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు అసలు వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే, అసలు ఆ రోజు ఏమైంది, హవికి ఎందుకు అంత సీరియస్ అయింది, మేము చేసిన మిస్టేక్ ఏంటి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు మన ఇంట్లో ఏముంచుకోవాలి, ఏముంచుకోకుండా వాళ్ళని ఇది చేస్తే వాళ్ళకి ఏమైద్ది, ఏదైనా ఒకటి వచ్చినప్పుడు ఎలా మనం కేర్ చేసుకోవాలి, ఫిట్స్ రాకుండా ఎట్లా చూసుకోవాలి, ఫిట్స్ వస్తే అసలు ఏం చేయాలి ఏంటి, అసలు ఆ రోజు మేము ఎలా హాస్పిటల్కి పరిగెత్తాము, ఇప్పుడు అవి ఎలా ఉన్నాడు, తర్వాత డాక్టర్స్ మాకు ఏం చెప్పారు అనే అన్నీ కూడా చెప్తాను. ఇది చిన్నపిల్లలు ఉన్న పేరెంట్సే కాదు, ఎవరైనా చూడండి, మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఇది. సో టైం కూడా ఎక్కువసేపు తీసుకోను, నేను తొందరగానే వీడియో అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో హవికి April 10th ఫీవర్ అయితే వచ్చిందనమాట. అది వైరల్, అది మాకు తెలియదు. మా పక్కన జశ్వంత్ ఉంటాడా, తనకి ఫీవర్ అనే విషయం మాకు తెలియదు, వచ్చి ఆడాడు. చిన్నపిల్లలకి ఏంటంటే ఫీవర్ ఉన్న వాళ్ళు, అట్లా దగ్గు జలుబు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఊరికి అయితే అటాక్ అయిపోయింది కదా. అట్లానే అవి కూడా నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock అంటే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయినాక ఫీవర్ అయితే స్టార్ట్ అయింది. ఫీవర్ స్టార్ట్ అయితే నేనేం చేశానంటే, విజయవాడ వెళ్ళాం కదా మొన్న 1 month ఉన్నప్పుడు, అక్కడ నేను సిరప్లన్నీ కొంచెం కారిపోయినట్టు పాడైపోయి చీమలు అలాగ వచ్చేసినాయి అని చెప్పేసి నేనేం చేశానంటే, సర్లే ఫీవర్ వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చులే అన్నట్టుగా నేను అక్కడ వదిలేసాను అనమాట. విజయవాడలో వదిలేసి వచ్చేసాం. పెద్దోడు అయిపోయాడు కదా, సర్లే ఫీవర్ వస్తే ఎంతసేపు తెచ్చుకోవచ్చు, సిరప్లు ఇక్కడే దొరుకుతాయి కదా అని చెప్పేసి అలా చేయడమే నేను చేసిన తప్పో నేరమో గౌరమో తెలియదు. కానీ హవికి అయితే ఇంకా ఫీవర్ వచ్చింది. మా వారికి కాల్ చేసి చెప్పాను, ఆర్డర్ చెయ్యని చెప్పాను. ఆర్డర్ చేస్తే ఏముందిలే, బ్లింకిట్ లాగా 10 minutesలో వచ్చిందని నేను అనుకున్నాను, పాపం మా ఆయన అనుకున్నారు. సో కానీ ఏమైపోయిందంటే, ఆర్డర్ అనేది రావట్లేదు. వాళ్ళకి ఎన్నిసార్లు నేను మా ఆయనకి పద్దాడు కాల్ చేస్తూనే ఉన్నాను. ఫస్ట్ ఒకసారి చూస్తేనేమో 100 ఉంది, అప్పుడు చేస్తే వస్తుంది, 3కి వస్తుంది, 5కి వస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా 4కి 5కో ఇంకా నేను కాల్ చేసేసాను. ఏంటి సిరప్ రాదు, పిల్లోడికి ఫీవర్ ఎక్కువైపోతుంది, బుక్ అంట, ఇంకా తీసుకొని రావడం ఏదో ఒకటి చేయి, నాకు సంబంధం లేదని చెప్పాను. ఇక ఆ రోజు మా వారు మరి పర్మిషన్ తీసుకొని 5:30 ఆ టైంకి అలా వచ్చేసారు ఇంటికి సిరప్ తీసుకొని. అప్పటికే మేము సిరప్ వేసే టైంకి హవికి 1 or 2 ఫీవర్ అయితే ఉంది. సరే 1 or 2 ఫీవర్ ఉంది కదా అని మేము మెఫ్తాల్ వేసేసాము. మెఫ్తాల్ వేసేస్తే అవికి ఫీవర్ నార్మల్ అయిపోయాడు, బాడీ చల్లగా అయిపోయింది. మార్నింగ్ నుంచి ఫుడ్ అస్సలు తినలేదు. సిరప్ వేసినాక ఫీవర్ తగ్గినాక అన్నం కూడా చక్కగా తిన్నాడు. అమ్మ అన్నం పెట్టి తింటానన్నాడు. ఆడుకున్నాం, మేము కిందకి వెళ్ళాం. మా వారు ఆ రోజు వాళ్ళ ఆఫీస్లో ఒకళ్ళది పెళ్ళి అయితే వెళ్తానంటే కిందకి తీసుకెళ్ళాను అవి, నేను ఆయన రెడీ అయ్యి వెళ్ళిపోయేదాకా అవి కింద ఉంటాడులే అని చెప్పేసి మేము కిందకి వెళ్ళాము. అవి మంచిగా ఆడుకున్నాడు. తర్వాత మా వారు బయటకు వెళ్ళిపోయారు. ఒక 1/2 hour అట్లా ఆడిపించేసి నేను పైకి తీసుకొచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా ఆడుకున్నాడు. నేను మా మమ్మీతో మాట్లాడుతున్నాను, కాల్ మా మమ్మీతో మాట్లాడుతున్నాడు. తర్వాత 9:35 అట్లా అవుతుంది అన్నది మా ఆయన తిడుతున్నాడు, అవుతుంది. అప్పుడు ఇంకా మా అవి అన్నాడు, అమ్మ నాకు నిద్ర వస్తుంది పడుకుంటానని అన్నాడు. సరే అని చెప్పి పడుకుంటాడు కదా అని చెప్పేసి నేను భుజం మీద వేసుకొని ఇట్లా జో కొడితే పడుకుంటాడు అనమాట. అవి అట్లా చేశాను. అట్లా ఒక 5-10 minutesకి నిద్రపోయాడు. అట్లా పడుకోబెట్టి నాకు వీడియోస్ ఎడిటింగ్స్ ఉంటే అప్పుడు టైం వచ్చేసి 9:50 అట్లా అయింది. 9:50 9:40 అయింది. నేను వచ్చేసి ఇక్కడ కూర్చొని వీడియోస్ ఎడిట్ చేసుకుందాము, నేను ఇంకా వీడియోస్ ఎడిటింగ్ అలా పడుకున్నాడు. పడుకునేసరికి వాళ్ళ నాన్న వచ్చారు, కాల్ చేశారు. ఇంకా నేను సైలెంట్గా వచ్చి డోర్ తీసాను. ఆయన వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా నాకు పెళ్లిలో జరిగిన విషయాలన్నీ చెప్తున్నారు. జస్ట్ ఒక 10 minutes పడుకున్నాడు నిద్రపోయి. దాని తర్వాత మేమిద్దరం డిస్కషన్ చేసుకుంటూనే ఉన్నాం. అందులో అమ్మ నాన్న అని పిలిచాడంట అవి. నేను ఇక్కడే సేమ్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, అలా కూర్చున్నాను. అవి బెడ్రూమ్లో ఉన్నాడు. ఎప్పుడు నాకు హవి గొంతు చిన్నగా ఏడ్చినా పిలిచినా నాకు వినిపించేది, కానీ ఆ రోజు అసలు నాకు వినపడలేదు హవి పిలిచిన విషయం. వాళ్ళ నాన్నకి వినిపించింది, అదృష్టం అది ఇంకా చెప్పాలంటే. వాళ్ళ నాన్న వెళ్ళాడు, ఏంటబ్బా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అనుకున్నా. వెళ్తే పిల్లోడు బాగానే ఉన్నాడు. వాళ్ళ నాన్నకు లైన్ కథలు చెప్పాడు. నాకు చలి 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 అంటే నేను చేసిన తప్పు ఏంటంటే, సిరప్ ఫస్ట్ ఒకటే లేదు. నెక్స్ట్ నేను ఏం చేశానంటే, చల్లగా ఉంటుంది పిల్లోడికి జ్వరంగా ఉంది కదా అని చెప్పేసి, వేడిగా ఉంది. నేనేమనుకున్నా మెఫ్తాల్ 4 hours కదా అవుతుంది, 6కే కదా వేసాం, మళ్ళీ వేయకూడదు, ఎందుకు వచ్చిన గోలా, కొంతసేపు అయినాక వేద్దాంలే, ఇంకా అప్పుడే నిద్రపోతాడని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. పడుకున్నాడు. సర్లే కాసేపు అయినా ఫీవర్ ఎక్కువైతే ఏడుస్తాడు, అప్పుడు వేయొచ్చులే అని
ఊరుకున్నాను. ఊరుకున్న తర్వాత ఏసీ ఏసాను, ఫ్యాన్ ఏసేసాను, దుప్పటి కప్పాను, వచ్చేసాను. మరి ఆ చల్లదనానికి ఫీవర్ ఎక్కువైపోయిందో, మరేమైందో తెలీదు. సో, టక టక మేము చేసిన మిస్టేక్స్ ఫస్ట్ సిరప్ లేదు. సిరప్ తేవడం లేట్ అయింది. నెక్స్ట్ నేను అవిని కిందకి తీసుకెళ్ళి ఆడిపియడం, ఒళ్ళు అలవగొట్టడం. దాని తర్వాత ఇంకొకటొచ్చేసి ఏసీ ఏసి, ఫ్యాన్ ఏసి పడుకోబెట్టడం. ఇవన్నీ చేశామా? దాని తర్వాత హవికి ఏమైపోయిందంటే నాకు చల్లొస్తుంది అని చెప్తున్నాడు. నేనింకా అప్పటికి అంటే అంత సీరియస్ అయిద్దని నేనెప్పుడు అనుకోలేదు. సరే ఒకసారి థర్మామీటర్ చాలా కాలిపోతున్నాడు అని చెప్పి చూస్తే 104.3 ఫీవర్ ఉంది. అప్పుడు కూడా నేను భయపడట్లా, నవ్వుతున్నాను. తగ్గిపోయిద్దిలే సిరప్ ఏసేద్దాం అని చెప్పేసి గబగబా మెఫ్తాల్ ఉంటే మెఫ్తాల్ ఏసేసాను. కాకపోతే అది 4 ఎంఎల్ ఏయాలి. ఆ డోసేజ్ కూడా నాకు తెలీదు. 2.5 ఎంఎల్ ఏసాను. సో, పిన్ టు పిన్ చెప్పడానికి కారణం ఏంటంటే, మాలాగా ఎవ్వరు బాధపడకూడదని నేను అన్నీ చెప్తున్నాను. సో, సరే అని చెప్పేసి, ఓకే అని చెప్పేసి 2.5 ఎంఎల్ ఏసాను. దాని తర్వాత వాళ్ళ నాన్న వాష్‌రూమ్‌కెళ్లారు. ఫీవర్ ఎక్కువైపోతుంది. ఇంకా 104 రాగానే సిరప్ హాస్పిటల్‌కి కాల్ చేశాను ఫస్ట్. సైన్ హాస్పిటల్‌కి కాల్ చేసి అప్పటికి 10 అయింది కదా! ఇప్పుడు డాక్టర్ ఉండరు మేడం, మీరు సిరప్ వేసేసి తడిగుడ్డ పెట్టండి. బాబుకి ఫీవర్ కంట్రోల్ అయిద్ది. రేపు తీసుకొని రండి అనేది చెప్పారు. ఇంక అంతలోపు వాళ్ళ నాన్న వాష్‌రూమ్‌కెళ్ళిపోయారు. వాష్‌రూమ్‌కెళ్ళినాక నేనైతే ఇంక హవికి సిరప్ వేసేసి క్లాత్ తీసుకొని తల మీద ఇలా పెట్టేసి ఉంచుతున్నాను. నాకు భయమేస్తుంది. ఇంక అంటే స్లో అయిపోతున్నాడు పిల్లోడు. ఇట్లా వణికిపోతున్నాడు. అసలు నాకేమో భయమేస్తుంది. వణుకుతున్నాడేంటి ఇలా అయిపోతుంది. కళ్ళల్లో నుంచి నీళ్ళు ఇలా కారిపోతున్నాయి. ఇలా సైడ్‌లో నుంచి కారిపోతున్నాయి. అప్పటికి నేను ఏదోకటి మాట్లాడిస్తూనే ఉన్నాను. చెప్తున్నాడు. వాళ్ళ నాన్న ఇంకా వాష్‌రూమ్ నుంచి రావట్లేదు. ఒక 5, 10 మినిట్స్ అయిపోతుంది. మేమేమనుకున్నామంటే, వద్దులే ఫీవర్ ఎక్కువగుంది కదా! మెడిగో గాని ఇట్లా 24/7 ఉండే హాస్పిటల్స్‌కి వెళ్దాం. నేను వాష్‌రూమ్‌కెళ్ళొస్తాను, తీసుకొని వెళ్దాం అని చెప్పి అందులోకి తడిగుడ్డ పెట్టమన్నా నేను మాట్లాడిస్తూనే ఉన్నాను. ఆయన అలా వచ్చి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. బయటికెళ్ళాలి కదా! నైట్ డ్రెస్ ఇంకా ఒక ప్యాంట్ వేసుకున్నారు, బనీన్ వేసుకున్నారు, షర్ట్ కూడా వేసుకోలేదు. ఇంకా ఏమైపోయిందంటే, ఇక ఈ కళ్ళల్లో గుడ్డు ఉండిద్ది కదా! ఈ గుడ్డు అనేది ఇలా పైకెళ్ళిపోయింది. కొంచెమే కనిపిస్తుందన్నమాట. కొంచెమే కనిపిస్తుంది. ఇలా కళ్ళు పైకెళ్ళిపోయి ఇట్లా అయిపోయాడు. ఇంకంతే, కదలటల్లా, వింటల్లా, మాట్లాడట్లా. నాకు గుండె ఒక 1000 సార్లు ధన కొట్టుకున్నట్టే చాలా భయమేసింది. నేనైతే ఇంకా సీరియస్‌గా చెప్తున్నా. అయిపోయిందనుకున్నా. ఫిట్స్ అనుకోలేదు నేను. అంత ఫీవర్ తట్టుకోలేకపోయాడేమో పిల్లోడు. చలొచ్చేసింది. అయిపోయింది. 8 ఏళ్ళు కష్టపడ్డాం. 8 ఏళ్ళు కష్టపడితే పుట్టాడు నాకు. నాకేం ఊరికే పుట్టలేదు. నేను చాలా కష్టాలు పడి, చాలా సర్జరీలు చేయించుకొని, అప్పుడు నా లైఫ్ అంతా గుర్తొచ్చింది. నేనెంత కష్టపడ్డా. తలుచుకుంటే ఇప్పటికి కూడా నాకు ఏడుపు ఆగదు. ఇంకా అట్లా అయిపోయాడు. అట్లా అయిపోతే నాకు చాలా ఏడుపొచ్చేసింది. హవి అని ఇలా కొడతనే ఉన్నాను. అసలు పలకట్లేదు. వాళ్ళ నాన్న పిలుస్తున్నా పలకట్లేదు. మేమిద్దరమే ఉంటాం. మాకేం తెలీదు. అంటే అందరూ అంతే ఉంటారు. ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు కదా! సరే ఇంకా ఫాస్ట్‌గా మెడికోకి వెళ్దాం. అదే దగ్గరలో ఉంది మాకు కరెక్ట్‌గా. అది ఇంక వేరే హాస్పిటల్స్ అంటే చాలా లేట్ అయిపోయిద్ది. అసలు పలకట్లేదు పిల్లోడు. ఏమైపోయిందో తెలీదు అని చెప్పి ఇంకా ర్యాపిడో బుక్ చేశాను. మా దగ్గరేమో కార్ లేదు. బైకే ఉంది. బైక్ మీద ఆ పిల్లోడిని తీసుకొని వెళ్ళలేము. చలొచ్చేసిద్ది, జ్వరము. సరే అని చెప్పి ర్యాపిడో బుక్ చేస్తే ర్యాపిడో రావట్లేదు. సరే ఫస్ట్ నువ్వు తీసుకో బాబుని అని చెప్పి ఆయన షర్ట్ ఏసుకోవడానికెళ్ళాను. నేను ఫైల్ తీస్తే ఫైల్‌లో బ్యాగ్‌లో ఫైల్స్ అన్నీ పడిపోయినాయి. గబగబా అన్నీ కుక్కుకొని ఫాస్ట్‌గా బ్యాగు చేతిలో తగిలించుకొని పిల్లోడిని ఇలా వేసుకున్న చేతుల్లో నేను. ఇలా వదిలేసాడసలు మనిషి. ఇలా చేతుల్లో ఏసుకొని లిఫ్ట్ రావట్లేదంటే కిందకి పరిగెత్తుకుంటూ ఎళ్లి ఆటో కూడా రావట్లేదు. ఎంతసేపు చూడాలి, నాకు టెన్షనొచ్చేస్తుంది. ఏమైపోతుంది పిల్లోడికి, తొందరగా హాస్పిటల్‌కెళ్తే ఏదో ఒకటి చేస్తారు. మనమే ఇక్కడ లేట్ చేసే కొద్దిగా సీరియస్ అయిపోయిద్దని చెప్పి, మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ మీదకెళ్ళాలి. ఒక 4, 5 ఇల్లుల అవతలకి. పరిగెత్తా నేను అక్కడికి. ఆటో వస్తే అక్కడికే వస్తది. అక్కడే తిప్పుకొని ఫాస్ట్‌గా తీసుకెళ్తాను. ఆటో వాడొచ్చాడు. నేను అతనికి ఒక్కటే చెప్పా, మీరు ఎంత ఫాస్ట్‌గా తీసుకెళ్తారో నాకు తెలీదు. అంత ఫాస్ట్‌గా తీసుకెళ్ళండి.
అని చెప్పంటే, సరే అండి అని చెప్పి ఆయన కరెక్ట్‌గా 2 మినిట్స్‌లో మేము హాస్పిటల్‌కి వెళ్ళిపోయాం. 2 అంటే 2 మినిట్స్‌లో మేము హాస్పిటల్‌కి వెళ్ళిపోతే, బిల్ నేను పే చేస్తున్నా హాస్పిటల్‌లోకి వెళ్ళాం. మేము ఆటోలో ఉన్నప్పుడు మా హస్బెండ్ తీసేసుకొని ఇట్లా వేసుకున్నారు. అప్పుడు నేను చూస్తూనే ఉన్నా. మనసులో అంతా గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి ఏమో తెలీదు. ఎందుకో తెలీదు. నాకు గంగమ్మ తల్లే వచ్చింది. మా అమ్మ గంగమ్మ తల్లి. ఏమవ్వద్దు నా కొడుక్కి ఏమవ్వద్దని ఇలాగా దండం పెట్టుకుంటూనే ఉన్నా. ఇంకొక ధ్యాస లేదు నాకు. హాస్పిటల్‌కి ఇంకా మేము ఆటో ఇట్లా హాస్పిటల్ ఎదురు ఆపారు. మా ఆయనైతే ముందు పరిగెత్తుకొని బాబుని తీసుకొని ఎళ్ళిపోయారు ఎమర్జెన్సీ వార్డ్‌కి. డబ్బులు నన్ను కట్టమని చెప్పి ఎళ్ళిపోయారు. సో, నేను ఆయనకి ఫోన్‌పే చేశాను. ఆటో అతను అడిగాడు, "ఏమైందమ్మా పడిపోయాడా అసలు ఏంటి?" అంటే, "కాదండి ఇట్లా ఫీవర్ వచ్చి ఫిట్స్ వచ్చేసినాయి. ఇట్లా కళ్ళు తేలేసాడండి" అని చెప్పేసి అసలు అప్పటికి కూడా మేము అది ఫిట్స్ అని అనుకోవట్లేదు. అది అసలు మేము అప్పటికి ఫిట్స్ అనుకోవట్లేదు. సరే అని చెప్పేసి ఇంక మేము ఫాస్ట్‌గా వెళ్ళిపోయామనమాట. ఫాస్ట్‌గా లోపలికి వెళ్ళిపోతే ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళిపోయారు నేను ఎళ్ళేలోపే. ఇంక అక్కడికి వెళ్ళగానే ఏమైందంటే, ఇట్లా బాబు ఇలా కళ్ళు తేలేసాడు. ఇలా 104 ఫీవర్ వచ్చింది. ఇలా సిరప్ వేసామంటే వాళ్ళు ఫస్ట్ అయితే ఇక్కడ క్యాన్‌లో గుచ్చారు. అసలు నా కొడుకేనా అనిపిచ్చింది నాకు. నా కొడుకేనా అనిపిచ్చింది. ఇలా పడుకోబెడితే బెడ్ మీద ఇక్కడ ఇంత పెద్ద క్యాన్‌లో గుచ్చి ఇలా చేతిని ఇలా నలిపితే బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ తీసుకున్నారు. ముందు బ్లడ్ టెస్ట్‌లకి తీసుకున్నారు. అసలు పిల్లోడు మీరేమన్నా చేసుకోండి ఇది నా ఒళ్ళు కాదన్నట్టు పడుకున్నాడు. అంటే చూడండి అసలు ఎంత సివియర్ అయిపోయిందో. మనమే 101, 102 ఫీవర్ వస్తే 4, 5 రోజులు లెగము. అలాంటిది ఒక చిన్న పిల్లోడు ఎలా తట్టుకున్నాడో దేవుడి దయ వల్ల నా మీద దయ అనే అనుకోవాలి దేవుడికి నిజంగా. అప్పటి వరకు యాక్టివ్‌గా ఉన్న పిల్లోడు వాళ్ళ నాన్న వచ్చినాక లేచాడు. అప్పటి వరకు నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. నాకేమి తెలియదు. ఇప్పుడే కాదు నావి. నేను కడుపుతో ఉన్నప్పుడు, నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గూడా నేను అన్ని పనులు నేనే చేసుకున్నాను. నాకు ఏం వామిటింగ్స్, నీరసం, నొప్పులు, బెడ్ రెస్ట్‌లు ఏమి లేవు. ఇక మామూలుగా పిల్లలంటే ఎవ్వరైనా విసిగిస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో విసిగిస్తారు. అవి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా విసిగిస్తాడు. అది వేరే విషయం. అఫ్‌కోర్స్ పిల్లలంటే అల్లరి చేయాలి తప్పులేదు. అయితే హాస్పిటల్‌కెళ్ళి వాళ్ళు బ్లడ్ టెస్ట్‌లు అన్నీ తీసుకొని క్యాన్‌లా వేసేసి క్యాన్‌లాస్ పెట్టారు. పారాసెటమాల్ ఫీవర్ కంట్రోల్ అవ్వట్లా. ఇంకప్పుడు ఒక టాబ్లెట్ ఉంటుందనమాట. వెనకాల పెడతారు అది ఫీవర్ బాగా తొందరగా కంట్రోల్ అవ్వడానికి. అది పెట్టారు. క్యాన్‌లాలో ఫీవర్ క్యాన్‌లా వెళ్తుంది. ఇంకా కొన్ని యాంటీబయాటిక్స్ ఎన్ని పెట్టారో అసలు పిల్లోడికి తెలుసా? అన్నీ పెట్టినాక ఒక హాఫ్ అన్ అవర్‌కో, 1 అవర్‌కో అప్పటికి ఇంక పిల్లోడు కొంచెం కళ్ళు తెరిచాడు అన్న తర్వాత ఫస్ట్ మా డ్యాడీకి కాల్ చేసి చెప్పాను. ఇట్లా హవికి ఇట్లా సీరియస్ అయింది. మేము ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము. దాని తర్వాత మా అత్తయ్యకి కాల్ చేశాను. ఇక మా అత్తయ్య అయితే ఏడుపు ఆపితే ఒట్టు. ఏడుస్తూనే ఉన్నారు. వీడియో కాల్‌లో చూపించమంటారు. చూపించాము, మాట్లాడారు. ఇంకా అవి ఒక 1 అవర్ ఒక 40-50 మినిట్స్ లోపు నార్మల్ అయిపోయాడు. వాళ్ళేం చెప్పారంటే ఇది ఫిట్స్. సో, హై ఫీవర్ వచ్చింది కాబట్టి వచ్చింది. అంతే తప్పించి ప్రాబ్లమ్ ఏం లేదని చెప్పారు. బ్లడ్ టెస్ట్‌లు వెళ్ళినాయి. అవి కూడా అప్పుడే వచ్చేసినాయి. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ రకరకాల బ్లడ్ టెస్ట్‌లకి, ఫిట్స్‌కి సంబంధించిన టెస్ట్‌కి అన్నీ చేశారు. సేమ్ అదే రోజు అదే ఎమర్జెన్సీ వార్డ్‌లో ఇంకొక పాప జాయిన్ అయింది. ఆ పాపకి 100 101 ఫీవర్. ఇంట్లోనే ఆల్రెడీ 2 టైమ్స్ ఫిట్స్ వచ్చింది. ఎమర్జెన్సీ వార్డ్‌లో జాయిన్ చేసిన తర్వాత తనకి 6 టైమ్స్ ఫిట్స్ వచ్చింది. టోటల్‌గా ఆ రోజులో 8 టైమ్స్ ఫిట్స్ వస్తే తనని నైట్ మొత్తం ఐసీయూలో పెట్టారు. మేమైతే రూమ్‌కి షిఫ్ట్ అయిపోయాము. ఒక 1 అవర్‌కి రూమ్‌కి అయితే షిఫ్ట్ చేశారు. ఇంకా సిస్టర్స్ వచ్చి 1 అవర్‌కి యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చారు. ఇంకా ఆ రోజు నైట్ అంతా ఫీవర్ లేకుండా పడుకున్నాడు. మంచిగా పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ వచ్చారు. చెప్పారు, "ఈ రోజు కూడా ఉంటుందమ్మా. రేపు లైట్‌గా ఉంటుంది. మండే రోజు అయితే ఉండదు మీకు. మీరు మండే రోజు డిశ్చార్జ్ అవ్వచ్చు" అని చెప్పారు. మేము ఫ్రైడే రోజు నైట్ వెళ్ళామనమాట. సాటర్డే, సండే మేము హాస్పిటల్‌లో ఉన్నాం. మండే ఈవినింగ్ దాకా హాస్పిటల్‌లోనే ఉన్నాము. సో, సాటర్డే మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. మార్నింగ్ వచ్చి చూసి ఒక కాసేపు ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు బానే ఉన్నాడు. మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. డాక్టర్ వచ్చినప్పుడు బానే ఉందన్నారు. బానే ఉన్నాడు. సాయంత్రానికి మళ్ళా 103, 104 ఫీవర్ తగ్గట్లేదు. నాకు చేతులు కాళ్ళు ఆడట్లేదు. ఎవరు లేరు. మా ఆయన, నేనే. సరే ఎవరుంటారులే గానీ మేమే ఉండాలి. నా కొడుకు కాబట్టి అఫ్‌కోర్స్ మా పిల్లలు కాబట్టి పక్కన పెట్టేస్తే 104 ఫీవర్ వచ్చేసింది. సిస్టర్‌కెళ్ళి పిలుస్తాను 104 వచ్చేసింది. మళ్ళీ ఫిట్స్ వచ్చేసిద్ది. ప్లీజ్ రండి, తొందర రండి అంటే వాళ్ళొచ్చి ఇప్పుడేం కాదండి మేడం, ఇంజెక్షన్స్ అవి చేసాము. ఎక్కువ డోసులు ఇవ్వకూడదు. చిన్నోళ్ళు కదా, మీరు తడిగుడ్డతో తుడుస్తా ఉండండి అంటే ఆ పిల్లోడేం పెట్టించుకోడు. ఓపిక వచ్చేసింది. క్యాన్‌లో గుచ్చుకొనివ్వడు. ఏం చేయనివ్వడు. చిన్నపిల్లలంటే తెలిసిందే కదా పాపం. నా పిల్లోడు పుట్టిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం గానీ, క్యాన్ అలా చేతికి పెట్టడం గానీ, ఒక ఇంజెక్షన్ చేయడం గానీ అంటే లైక్ నార్మల్‌గా మనకు వ్యాక్సిన్స్ కాకుండా ఇదే మొదటిసారి.
సో నాకైతే చాలా భయమేసింది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఫీవర్ వచ్చేసింది. మళ్ళీ కంట్రోల్ అయిపోయింది. పడుకున్నాడు. మళ్ళీ మిడ్‌నైట్ ఎర్లీ మార్నింగ్ 3:00కి ఏడుస్తా లేచాడు. ఆ రోజు అలిసిపోయి ఇద్దరం నిద్రపోయాం. ముందు రోజైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం మెలుకువన్నాం. సెకండ్ డే మాకు టైర్డ్ అయిపోయామనమాట. మార్నింగ్ అంతా చూసి టైర్డ్ అయిపోయి మేము నైట్ పడుకున్నాం. 3:00కి లేచాడు. లేచి పెద్దగా ఏడవడం స్టార్ట్ చేశాడు. పెద్దగా ఏడవడం స్టార్ట్ చేసేసరికి టెంపరేచర్ చూస్తే 104. అమ్మ అయిపోయింది నాకు. నా గుండెలు జారిపోయినాయి చెప్పాలంటే. ఏడుపొచ్చేస్తుంది. ఎత్తుకొని తడిగుడ్డ పెడుతున్నా. వాళ్ళకి సిస్టర్స్ పిలిచాను. వాళ్ళు వచ్చి ఇంజెక్షన్స్ ఏమో చేశారు. అయినా కంట్రోల్ అవ్వట్లేదు. ఇట్లా కారిపోతుంది నాకు. నీళ్ళు ఇలా కారిపోతుంది ఎత్తుకున్న పిల్లోడిని. ఏడుపు ఆగట్లా. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. 104 అంటే టెన్షన్ వచ్చేస్తుంది. వణుకొచ్చేస్తుంది నాకు చెప్పాలంటే. సో తర్వాత ఆ నెక్స్ట్ డేకి కంట్రోల్ అయిపోయింది. అస్సలు పిల్లోడైతే వేలాడబడిపోయాడు. అస్సలు ఓపిక లేదు పాపం. ఏం ఫుడ్ తినడు. ఆ ఇంజెక్షన్స్ సెలైన్సే. ఇంకా నెక్స్ట్ రోజుకి డాక్టర్ గారిని అడిగితే తగ్గిపోయిద్దమ్మా, కంగారు పడద్దు, మీరు టెన్షన్ తీసుకోవద్దు, మీరు పర్లేదు, నిన్న వస్తుంది, ఈరోజు వస్తుంది, రేపు రాదని చెప్పాను కదమ్మా అని అన్నారు. అలానే సండే రోజు సాయంత్రం లైట్గా అసలు మండే రోజు అయితే ఇంకా ఫీవర్ లేదు, బాగానే ఉన్నాడు. సో డాక్టర్ ఏం చెప్పారంటే మాకు ఫిట్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి వచ్చింది కాబట్టి ఎప్పుడైనా సరే ఫీవర్ రాగానే ఫిట్స్కి సంబంధించిన మెడిసిన్ ఒకటి, ఫీవర్ మెడిసిన్ ఒకటి, 2 ఖచ్చితంగా వేయాలి. దాంతోపాటు నాకు కొంతమంది పింక్ గర్ల్ అని శ్రీదేవి హెర్బల్ సిస్టర్ కాల్ చేశారు నేను వీడియో పెట్టినప్పుడు. ఆవిడ ఏం చెప్పారంటే అవధము మనం కాళ్ళకు బాగా రాసి మసాజ్ చేసి తలకు కూడా పెడితే ఎంత హై ఫీవర్ అయినా సరే కంట్రోల్ అయిద్దంట. మళ్ళా ఫిట్స్ రాకుండా ఉండడానికి మనం తులసాకులు, వాము, జీలకర్ర కలిపి, వాము కాదు జీలకర్ర, తులసాకులు నైట్ నానబెట్టి మార్నింగ్ బాయిల్ చేసి ఆ ఫిల్టర్ చేసిన వాటర్ పిల్లలకి తాపిస్తే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది కాబట్టి ఫీవరే రాకుండా ఉంటుందంట. సో ఫీవర్ రాకుండా చూసుకోవాలి. 6 years వరకు ఇలాంటివి కామన్గా జరుగుతాయి కాబట్టి 100కి పైన అసలు ఫీవర్ వెళ్ళనీయకూడదు మనం. సో 100కి పైన ఫీవర్ వెళ్ళనీయకుండా తడిగుడ్డ పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా అపురూపంగా పెంచుకోవాలి ఈ రోజుల్లో పిల్లల్ని. మన చిన్నప్పుడు ఇవన్నీ నాకు తెలీదు, అంటే ఎక్కడో జరిగేయేమో, మన ఇంటి దాకా వస్తేనే మనకు తెలిసింది కదా. సో అలాగా చాలా భయపడ్డాను, చాలా ఏడ్చుకున్నాను, చాలా అనుకున్నాను. మాకు ఒక మొక్కు ఉంది. మేము హవీని కన్సీవ్ కాకముందే మహాలక్ష్మి అమ్మవారి గుడిలో వైజాగ్లో మొక్కుకున్నాం. అన్ని మొక్కులు క్లియర్ అయినాయి కానీ ఆ ఒక్క మొక్క ఆగిపోయింది. నాకు హాస్పిటల్లో గుర్తొచ్చింది. మా ఆయన అడిగాను. అవి కొంచెం సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి. అలానే తిరుమల కూడా మోకాలతో ఎక్కాలని మొక్కుకున్నాను ఆ టైంలోనే. సో ఇవన్నీ తొందరలోనే చెయ్యాలి. కొంచెం అవి ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాడు. మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత 1 week చెకప్ కూడా వెళ్ళాం. అవి ఆల్ రైట్, అంతా బాగున్నాడు, మీరు టెన్షన్ పడద్దని చెప్పారు. అవి అయితే డిశ్చార్జ్ అయినాక 2 days తినేవాడు కానీ పడుకునే ఉండేవాడు. పాపం చాలా టైర్డ్గా ఉండేవాడు. కానీ ఒక 3-4 days తర్వాత ఇప్పుడైతే నార్మల్ అయిపోయాడు. మాకైతే చాలా భయం వేసింది. అప్పుడు చిన్నగా కూడా మాట్లాడాడు. డాక్టర్ ఏమైంది, స్లో అయిపోయాడు బాబు, స్లో అయిపోయాడు, ఏమైంది అని. లేదు, హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ వల్ల ఇలా జరిగిందని చెప్పి. సో మీరు ఖచ్చితంగా సిరప్స్ మెయింటైన్ చేయండి. కొత్త సిరప్, పాత సిరప్, ఆల్రెడీ వాడేసిన సిరప్ 1 month తర్వాత యూజ్ చేయకూడదు. అది మంచిది కాదు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి మీరు కొత్త సిరప్లు ఖచ్చితంగా స్పేర్లు పెట్టుకోండి. ఓ 50, 100 లేదు ఒక 500 అవుతాయి. పిల్లల కంటే ముఖ్యం కాదు కదా. మనం వాళ్ళని కనింది, పెంచింది, వాళ్ళు బాగుండాలనే కానీ వాళ్ళు ఇలా ఇబ్బందులు పడితే చూడడానికి కాదు కదా మనం ఉండింది. సో అందుకే చెప్తున్నాను, మీరు సిరప్లు మెయింటైన్ చేయండి, అన్నీ ఉండేలా చూసుకోండి. చిన్న జ్వరానికి కూడా హాస్పిటల్కి వెళ్ళండి. ఇంకో విషయం, ఆ రోజు మా వారు అడిగారు హాస్పిటల్కి వెళ్దామని. ఎప్పుడు వెళ్దామని ఆ రోజే నేను నిర్లక్ష్యం చేశాను. ఎందుకులే అబ్బాయి, ఏముంది, ఎప్పుడు వచ్చే జ్వరాలే కదా, అదే తగ్గిద్దిలే, కొంచెం పెద్దోడైపోయాడు కదా అని అన్నాను. ఆ రోజు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. మా ఆయనేమో సిరప్ తేలేదు, నేనేమో ఏసీఎస్ అని కిందకి వెళ్ళి ఆడిపించాం, పిల్లోడికి సీరియస్ చేసాం, అన్నీ మా చేతులారా మేమే చేసుకొని మేమే అనుభవించాం. సో అది మీరు మాత్రం ఇలాంటి తప్పులు చేయొద్దు. పిల్లలతోటి చాలా 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 జాగ్రత్తగా ఉండండి. పైగా ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి ఫీవర్ వస్తే హై ఫీవర్స్ వచ్చేస్తాయి. ఎండలో తిప్పొద్దు, వడదెబ్బ తగిలిద్ది. ఎక్కువ హైడ్రేట్ చేయండి. వాళ్ళకి ఎక్కువగా డేట్స్, రాగి జావా, మళ్ళీ ఎగ్, మిల్క్, ఇలాగా అన్నీ హెల్దీగా పెట్టడానికి ట్రై చేయండి. సో వాళ్ళకి మంచిగా ఫుడ్ తిన్నారంటే మంచిగా ఉంటారు. ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇదనమాట అసలు ఆ రోజు జరిగిన విషయం ఇది. ఇప్పుడైతే అవి చాలా 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 బాగున్నాడు. మీరందరి బ్లెస్సింగ్స్ తోటి చాలా బాగున్నాం మేమందరం కూడా. ఇప్పటికి చాలా మంది అడుగుతూ ఉన్నారు నన్ను, ఎలా ఉన్నాడు హవి అని చెప్పి. సో అందుకే నాకైతే ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తే నాలాగా ఎవరు ఇబ్బంది పడకుండా ఒక 10 మందికి యూజ్ అయినా చాలు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. చాలా లెంతీగానే అయిపోయింది. తగ్గిద్దాం అనుకుంటే 19 minutes అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ అనుభవాలు ఏమైనా ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడు వేరే వాళ్ళు కూడా చూసి
తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్.